బాడీలో ఉన్న ఫ్యాట్ చెమట రూపంలో వస్తుందని ఎవరు చెప్పారు? అయితే మీరు భ్రమలో ఉన్నారు. అండ్ పప్పులో కూడా కాలేసేసారనమాట. అయితే నేను దీన్ని క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ సార్, హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఉంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చిందించే ప్రతి చెమటకి బాడీ ఫ్యాట్ తగ్గడానికి ఏమాత్రం సంబంధం కూడా లేదు. చెమట అనేది కేవలం మన బాడీ పెట్టుకున్న ఒక మెకానిజం మాత్రమే. వర్కౌట్ చేసేటప్పుడు గానీ, జాగింగ్ చేసేటప్పుడు గానీ, లేదంటే స్ప్రింట్ కొట్టేటప్పుడు గానీ, గుంజీలు తీసేటప్పుడు గానీ, ఏదన్నా మీరు బయట వర్క్ చేసేటప్పుడు గానీ బాడీ అనేది వేడెక్కుతుంది. మన బాడీ మన స్కిన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట. దానినే మనం చెమట అంటాం. మరి ఫ్యాట్ ఎలా తగ్గుతుంది? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. సైన్స్ ప్రకారం మన బాడీ ఫ్యాట్ అండ్ కార్బన్ డయాక్సైడ్‌తో మిక్స్ అవుతుందనమాట. కార్బన్ డయాక్సైడ్‌కి మిక్స్ అయ్యి అది మనం నోటి నుంచి వదులుతాం కదా, మన శ్వాస అనేది వదులుతాం. ఆ శ్వాస వదిలేది కొంచెం బ్యాడ్గా వస్తుంది కదా, ఎందుకంటే బ్యాడ్గా వచ్చేదంతా ఫ్యాట్ అనమాట. బయట చెత్త తినేస్తాం. ఆ ఫ్యాట్ అనేది కొంచెం మంచి నత్తవాసన వస్తుందా, లేదంటే సింటు వాసన వస్తుందా మంచిగా రావడానికి, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మనకు కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ వచ్చేదంతా మన ఫ్యాట్ అనమాట. ఇందులో 85% ఫ్యాట్ అనేది కార్బన్ డైఆక్సైడ్గా మిక్స్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? 15% to 10% మాత్రమే వాటర్‌గా ఉండి కొంచెం స్వెట్. మీరు ఒక లీటరు స్వెట్ అనేది బయటకొస్తే దాంట్లో ఒక 20 ఎంఎల్, 30 ఎంఎల్ మాత్రమే ఫ్యాట్ కరిగి వాటర్ అనేది వస్తుంది. మిగతా ఫ్యాట్ అంతా మనం వదిలే ఊపిరి, అంటే ముక్కు నుంచి వదిలే ఊపిరి ద్వారానే మనకి అయితే బయటకొస్తుందనమాట. సో, నేను మీకు ఒకటే చెప్తాను. కష్టపడి ఓకేనా? కష్టపడి తగ్గించాల్సిన అవసరం లేదు. మనం డైట్ ఫాలో అవుతూ ఇష్టపడి తగ్గండి. స్మార్ట్‌గా ఆలోచించండి ఏదైనా గానీ. ఇదంతా స్మార్ట్ ప్రపంచం. ఓకేనా? కష్టపడి తగ్గే కంటే ఇష్టపడి స్మార్ట్‌గా తగ్గడం బెటర్. పరిగెత్తి పెప్సీ తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదా! అదే కాన్సెప్ట్ మనది కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎండాకాలం. ఎండాకాలంలో నిజంగా స్వెట్ బయటకొస్తది. అలాంటప్పుడు అందరికీ సిక్స్ ప్యాక్ అనేది వచ్చేయాలి కదా! ఎందుకు రాట్లేదు? ఎందుకు తగ్గట్లేదు? ఇంకెందుకు లావవుతున్నారు? ఈ లాజిక్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? లేదు. సమ్మర్ వస్తుంది, మనకి ఎక్కువ స్వెట్ వస్తే మనకి తొందరగా తగ్గిపోతాం అనే ఒక భ్రమలో ఉన్నారనమాట. సో, ఆ భ్రమ అనేది మర్చిపోండి. రియల్ ఫ్యాట్‌లోకి రండి. ఓకేనా? ఇప్పుడు నేనున్నాను. నేను ఆల్మోస్ట్ 147, 150 కేజీస్ ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసాను. నేను అక్కడి నుంచి 1 మంత్ ట్రావెల్ చేశాను డైట్ ఫాలో అయ్యి. నేను లైట్‌గా ఒక 10 నిమిషాలు వాకింగ్ చేశాను అంతే. ఎందుకంటే నా బాడీ వాకింగ్ కూడా సపోర్ట్ చేయదు. మరి నేను ఎలాగా 1 మంత్‌లో 15 కేజీస్ మనం ఎలా తగ్గాను? కేవలం డైట్. ఈ డైట్ మన ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కొంచెం ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు నేను ఊదుతున్నా కదా, ఆ ఊదేదంతా ఫ్యాట్ అనమాట. ఫ్యాట్ బర్న్ అయ్యి ఆ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేదంతా ఫ్యాట్ అనమాట. చెప్పా కదా, ఫ్యాట్ అనేది అత్రవాసన రాదని. సో, ఈ రకంగా మన ఫ్యాట్ అనేది బర్న్ చేసుకోవడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎంతోమంది కష్టపడిపోయి చెమటలు చిందిచ్చేస్తూ ఉంటారు. లీటర్లు చిందిచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ వాటర్ తాగుతారు. మళ్ళీ ఆ వాటర్ ఎక్కడికెళ్ళిద్ది? మళ్ళీ మన స్కిన్‌లోనే అవుద్ది. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు సింబాలిక్‌గా చూపించడం కోసం నేను ఏసీ గాని, ఫ్యాన్ గాని ఏసుకోవట్లేదు. ఏసుకోపోయేసరికి నేను జస్ట్ మాట్లాడుతున్నాను. ఇద్దరు నుంచున్నాను. మరి నాకెందుకు స్వెట్ వచ్చేస్తుంది ఊకే? మరి స్వెట్ ఒక అర లీటర్ స్వెట్ వచ్చిందనుకోండి, అర కేజీ తగ్గిపోయినట్టా? కాదు కదా! మళ్ళీ ఒక అర లీటర్ వాటర్ తాగితే మళ్ళీ వచ్చిన వాటర్ మొత్తం స్కిన్‌లోకి మళ్ళీ అడ్జస్ట్ అయితే అయిపోతది. ఈ రకంగా వాటర్ అనేది తగ్గితే అక్కడ వాటర్ వెయిట్ తగ్గిద్ది కానీ మీ బాడీలో ఫ్యాట్ అయితే తగ్గదు. ఫ్యాట్ తగ్గాలంటే డైట్ కంపల్సరీ చేయాల్సిందే. డైట్ చేయండి. మనం తగ్గుదాం. నేను తగ్గుతున్నాను. నాతో పాటు మీరు కూడా తగ్గండి. ఓకేనా? ప్లీజ్ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. జై హింద్.